హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 5 కి స్వాగతం. గత క్లాస్ లో మనం విండోస్ సిగ్నేచర్ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలనేది మనం చూసాము. మీకు డ్రైవర్స్ విషయం కంప్లైంట్స్ ఏ విధంగా వచ్చినా ఆ 3 వీడియోస్ మీరు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్లాక్ టూల్ వెబ్సైట్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి అందులో రిజిస్టర్ అవ్వాలనేది చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఇది మన అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 5. సో ఫస్ట్ నేను క్రోమ్ లోకి వెళ్తున్నాను. జస్ట్ మీరు అన్లాక్ టూల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఈ విధంగా రకరకాల వెబ్సైట్స్ వస్తున్నాయి. అన్లాక్ టూల్ .me అని చెప్పి, అన్లాక్ టూల్ .com అని చెప్పి, సో అన్లాక్ టూల్ .com అని చెప్పి ఇట్లాగా చాలా రకాల ఫేక్ వెబ్సైట్ వస్తున్నాయి. అది కాదండి, మనకి అన్లాక్ టూల్ .net అని కొట్టాలి. అన్లాక్ టూల్ .net అని కొడితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుందండి. మీకు అఫీషియల్ టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో టూల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇది వెబ్సైట్ ఇంటర్ఫేస్ అండి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు టెలిగ్రామ్ అకౌంట్ కానుంటే ఇక్కడ ఫాలో ఆన్ టెలిగ్రామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు మీ కంప్యూటర్లో టెలిగ్రామ్ కానీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా చూపించేస్తుంది. యూఎన్ టెలిగ్రామ్ అని కొట్టాను, ఓపెన్ టెలిగ్రామ్. ఇది అన్లాక్ టూల్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అండి. దీంట్లో అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జాయిన్ బటన్ వస్తుంది. ఇక్కడ మ్యూట్ అని ఉంది కదా, సో అక్కడ జాయిన్ బటన్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి ఇలా చూపిస్తాను. సో ఇది ఫస్ట్ చేయాల్సిన మీరు ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మనం వాడుతున్న టూల్ గురించి మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మనం వాడుతున్న టూల్ గురించి ఎప్పుడు ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో మనకు తెలుసుకొని ఉండాలి కాబట్టి. సో ఇది ఇంటర్ఫేస్ అండి, ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ సపోర్ట్ మోడల్స్ ఉంది, ఫిర్మ్వేర్ అని ఉంది, యాక్టివ్ లైసెన్స్ అండ్ రీసెల్లర్, రీసెట్ పాస్వర్డ్, లాగిన్ అండ్ రిజిస్టర్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ మనం ఇది చూసేసాం కాబట్టి ఫస్ట్ మనకి అన్లాక్ టూల్ అకౌంట్ కావాలి కాబట్టి రిజిస్టర్ చేసుకుందాం. అకౌంట్ లేదు కాబట్టి మనం రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సైన్ అప్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం యూజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఏ యూజర్ నేమ్ అయినా మీరు ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి అమల్ @123 ఇలా అయినా ఇవ్వచ్చు. ఇలా ఉంటే మీకు ఒకవేళ యూజర్ నేమ్ కానీ ఉంటే చూపిస్తుంది. ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వాలన్నమాట. ఇలాంటి ఎట్ కానీ, బై కానీ, కామా కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇచ్చి టైప్ చేస్తే మీకు ఆ యూజర్ నేమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఛానల్ పేరు టెక్ మాస్టర్ చేసాం కాబట్టి tech@master అని చెప్పి యూజర్ నేమ్ టైప్ చేశాను. అండ్ ఇక్కడ మన ఈమెయిల్ ఇవ్వాలి. techmastergsmtelugu@gmail.com అనేది మెయిల్ ఇచ్చాను. తర్వాత పాస్వర్డ్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి tool@1100 అనుకోండి. సో ఇది ఈ విధమైన పాస్వర్డ్ పెట్టాలన్నమాట. ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్, ఒకటి స్పెషల్ లెటర్, తర్వాత నెంబర్స్. ఓకేనా? క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అంటారు అన్నమాట దీన్ని. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఇలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు కామా పెట్టుకోవచ్చు, డాట్ పెట్టుకోవచ్చు, బై పెట్టుకోవచ్చు, అండర్స్కోర్ పెట్టుకోవచ్చు. ఎలాంటి సింబల్స్ అయినా పెట్టుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్ పెట్టి తర్వాత నెంబర్స్ వాడాలన్నమాట. ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే దాని మీద క్లిక్ చేయండి. కొంతమందికి పాపప్ వస్తుంది, లేదంటే రాదు. ఇక్కడ మనకి ఒకవేళ వస్తే ఇక్కడ ఐటమ్ చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ కార్స్ అనే దాని మీద చూపిస్తుంది. కార్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటిని సెలెక్ట్ చేయాలి. ఇమేజెస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేస్తే మనకి వెరిఫై అయిపోతుంది. తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా లాగిన్ పేజ్కి వచ్చేస్తున్నమాట. ఇప్పుడు చూడండి, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, యు ఆర్ నౌ ఏబుల్ టు లాగిన్ చెప్పి వచ్చిందా. సో ఇక్కడ వరకు మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఈ విధంగా సేవ్ పాస్వర్డ్ అని వస్తే సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ అకౌంట్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది కాబట్టి సో సేవ్ పాస్వర్డ్ చేసుకోండి. సో ఇంతవరకు ఈ క్లాస్ని ఇక్కడ ఎండ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని ఏ విధంగా లాగిన్ చేసుకొని ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.